చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా ఇలా మనం ఎప్పుడు ఆపకూడదని, చాలా అవుతుందని. చూడండి మరి ఇలా కూడా ఆపడం ఇది చాలా తప్పండి. ఇది చూడండి, ఒకడైతే లైన్ తొక్కేసే ఉన్నాడు. ఇంకో విషయము వెహికల్ ఇష్యూ కూడా ఏం లేదండి, డ్రైవర్ కాస్త రిలాక్స్ అవుతున్నాడు. మరి అలసిపోయినప్పుడు రెస్ట్ తీసుకోవడం తప్పేం లేదు. కానీ మరి మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే నేను చెప్పినట్టుగానే ఎగ్జిట్ మనం ఎక్కడైనా ఎక్కిన చోట 1 కిలోమీటర్ మనకు ప్లేస్ ఉంటుంది, దిగే చోట కూడా 1 కిలోమీటర్ ప్లేస్ ఉంటుంది. అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 14449 మనం ఫోన్ చేస్తే టోల్ ఫ్రీ సర్వీస్ ఉంటుందండి. మనం టోల్ ఫ్రీ సర్వీస్ వాళ్ళు ఒకవేళ మన కాడ బై మిస్టేక్ వెహికల్ డీజిల్ లేదా వాళ్ళ కాడ 20 లీటర్ బాటిల్ కూడా అలాంటివి ఉంటాయండి. అయితే మనము వెళ్ళి మళ్ళీ మనము వాళ్ళ బండ్లోనే మనం పోయి డీజిల్ అయితే తెచ్చుకోవచ్చు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు జాగ్రత్త పడతారని, మరి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కక ముందే డీజిల్ ఉందా లేదా అనేది కూడా తప్పకుండా చూసుకోవాలండి ఇలాంటి చోట. ఎందుకంటే మనకు వెహికల్తో పాటు కూడా స్టెప్నీ కూడా ఉందా లేదా, ఒకవేళ బై మిస్టేక్ పంక్చర్ అయితే ఎలాగా అనేది కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ చూసుకోవాలండి. మనం ఎందుకంటే ఇంత పెద్ద మనం భారీ ట్రక్ తోలుతాం కాబట్టి రోడ్డు పైన వేరే అదర్ రోడ్ యూజర్స్కి వీలైన దాకా ఇబ్బంది మనము పరచకూడదండి. మరి ఇక్కడ ఈ వెహికల్ ఆగుని చూడండి, ఇదండి చాలా పర్ఫెక్ట్ సిస్టమ్ అంటే ఇదండి. మనము ఒక లైన్ ఉన్నప్పటికీ కూడా ఆ డ్రైవర్ గారు చూడొచ్చు ఎంత అయితే పక్కన సైడ్లో ఆపారో. అలాంటప్పుడు తప్పకుండా ఆపి కాసేపు రెస్ట్ తీసుకోవాలండి. ఒకవేళ పోలీసు వాళ్ళు వచ్చినా కానీ సరే సార్ ఇప్పుడే ఆగానంటే ఓకే 10-15 మినిట్ పెద్దగేమో అన్నారండి. కానీ మనం అక్కడే ఆగి కుకింగ్ చేసుకుంటాను గంటల కొద్దీ పడుకుంటానంటే మాత్రం ఒప్పుకోరండి. ఎందుకంటే ఎమర్జెన్సీ ఏదన్నా వెహికల్ ఇలానే స్పీడ్ వెళ్ళేటప్పుడు అన్కంట్రోల్ అయ్యి స్పీడ్ లిమిట్ తప్పి లేదా అన్కంట్రోల్ అయ్యి వచ్చి కూడా అలాంటి గుద్దుకున్న సందర్భాలు అయితే నేను చాలా చూసానండి. కాకపోతే నేను అప్పుడు నాకు అలాంటి యూట్యూబ్ ఛానల్ కానీ అలాంటివి అయితే నాకు అప్పుడు ఏం లేవండి. మరి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా అప్పుడు పెద్దగా ఏం తెలియదు. కాకపోతే చూసి చేయకూడదని నేను ఒక్కనే అప్రమత్తంగా అయ్యేటో అతన్ని కానీ నలుగురికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనే కాన్సెప్ట్ ఇంకా అప్పుడు తెలియలేదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త ఉండాలని కోరుతానండి. అడిగి తప్పి ఎలా అయితే చెట్ల లోపలికి వెళ్ళిపోయిందో ఎప్పుడైనా